దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడాను పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన్ని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకునే విషయాలు రెండు. ఒకటి గాడిద పిల్ల, రెండవది ఏంటంటే ఖర్జూరపు మట్టలు. సో యేసుప్రభు వారు ఈ లోకంలోని పరిచర్య చేస్తున్న నేపథ్యంలోని మరి ఆయన తాలూకా పరిచర్య చివరి భాగంకి వచ్చేటప్పటికి మరి ఆయన యెరూషలేంకి జయప్రవేశం జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆయన తాలూకా జయప్రవేశం అయినప్పటికీ మరి అక్కడున్న ప్రజలందరూ కూడాను ఆయన్ను మరి చాలా సంతోషంగా ఆహ్వానించారు. అంతకుముందు వరకు కూడాను ఆయన జీవిత ప్రయాణంలోని పరిచర్యలోని ప్రతిసారి కూడాను ఆయన ఎవరు కూడాను అంతటువంటి ఆనంద సంతోషాలతో ఆహ్వానించలేదు. కానీ ఈ యొక్క సమయం దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన్ను చాలా ఆనందంతో ఆహ్వానించినట్లు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆ యొక్క సమయంలోని పస్కా పండుగ సమయం కాబట్టి యూదులకు పస్కా పండుగప్పుడు ప్రపంచంలో ఎక్కడున్న యూదులైనప్పటికీ కూడాను పస్కా పండుగకి రావాలి, ఆచరించాలి యెరూషలేంకి. కాబట్టి యెరూషలేం అంతా కూడాను మరి బహు జన సమూహాలతోటి క్రిక్కిరిసి ఉంటుండగానే యేసుప్రభు వారు మరి పస్కా పండుగకు 6 దినముల ముందు యెరూషలేంకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోని మరి వారు యేసుప్రభు వారిని మరి ఎంతో ఘనంగా ఆహ్వానించారు. ఎంత ఎలాగనంటే మరి దారి పొడుగున ఆయన గాడిద పైన వస్తుండగానే మరి బట్టలు పరుస్తూ, తర్వాత చెట్ల కొమ్మలు నరికి, ఖర్జూరపు మట్టలు నరికి ఆయనకి వేస్తూ, పాటలు పాడుతూ గానాలు చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మనం చూసుకునేటప్పుడు యేసుప్రభు వారి గురించిన మాటలు మనం ధ్యానం చేద్దామనండి. అంటే యేసుప్రభు వారు ఆ యొక్క యెరూషలేంలో ప్రవేశించినప్పుడు ఎందుకు ఈ యొక్క మట్లాదివారంని ప్రతి సంవత్సరం కూడా ఆరాధిస్తారు అని మనం ఈరోజు ధ్యానం చేద్దాము. జీవిత ప్రయాణంలోని మరి ఎక్కడైనా ఏదైనా ఒక మంచి జరిగిందని అంటే ఆ మంచిని ప్రతి సంవత్సరం మరి షేర్ చేసుకుంటాం మనం. అలాగనే ఎవరైనా ఒక మంచి వ్యక్తులు ఏదైనా దేశం కొరకో మరి ఆ రాష్ట్రం కొరకో ఏదైనా వాళ్ళు సాక్రిఫైస్ చేశారని అంటే అది కూడా మనం ఆ యొక్క సాటర్డేని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో ఈ దినాన్ని యేసుప్రభు వారిని మనం ధ్యానం చేసినప్పుడు మనందరికీ తెలుసు యేసుప్రభు వారు మన తాలూకా రక్షణార్థమై ఆయన పరలోకం విడిచి భూలోకంలోకి వచ్చారని చెప్పి. సో ఇక మట్లాద్వారంలోని ప్రాముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే ఒకటి గాడిద, రెండవది ఖర్జూరపు మట్టలు. సో ఇక 2 విషయాలను మనము గమనిద్దామండి. మొట్టమొదటిగా గాడిదను మనం చూసుకునేటప్పుడు మరి గాడిద న్యాచురల్గా మరి బరువులు మోసేది. మరి ఇదివరకటి రోజుల్లోని చాకలి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ తాలూకా బట్టలన్నీ కూడాను మోయడానికి ఉపయోగపడిన ఒక సాధనంగా మనం చూస్తున్నాం. ఇంకా అంతకంటే ముందు పాత రోజుల్లో కూడాను గాడిదనే ఒక వాహనంగా కూడాను వాళ్ళు మరి ఉపయోగించేవారు. ఇంకా మనం చూసుకునేటప్పుడు గాడిద అనేది మరి యజమాని చెప్పే పనులను మరి చేయడంలోని యజమాని తాలూకా బాధ్యతల్లోని కార్యరూపం దాల్చేది అని మనం చూడవచ్చు. ఒక దినాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు బైబిల్లో గాడిదల గురించి రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో షేర్ చేసుకుని ఆశిస్తున్నాను నేను. మొట్టమొదటిగా చూసుకునేటప్పుడు బరువులు మోసేటటువంటి గాడిద అని మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో గాడిదను వారు ఉపయోగించి మరి ట్రావెల్ చేయడానికి, దానిపైన వారు కూర్చోవడానికి, దానిపైన వాళ్ళ తాలూకా లగేజ్ వేయడం అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రాముఖ్యంగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు మట్లాదివారం గురించి మనం చూస్తే మత్తయి, మార్కు, లూకా, యోహానులు 4 సువార్తల్లో కూడాను మనకి కూడాను చక్కగా ఈ యొక్క విషయంలో మరి రాస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఒకే విషయాన్ని నలుగురు కూడాను మరి వివరిస్తూ ఉన్నారు. అయితే నలుగురు వివరించిన ఈ యొక్క విషయాల్లోని ప్రాముఖ్యంగా ఈ యొక్క దినాన్ని గాడిద గురించి 3 విషయాలు మనం చూద్దామండి. 4 సువార్తల్లోని తెలియచేస్తున్న మాట ఏంటంటే కట్టబడి ఉన్న ఒక గాడిదను అని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో కట్టబడి ఉన్న గాడిద అని మనం చూసుకునేటప్పుడు కట్టబడి ఉన్న గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూసుకునేటప్పుడు ఆ కట్టబడి ఉన్న గాడిద యొక్క జీవితంలోని ఒక స్వేచ్ఛ, స్వాతంత్రము లేనటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. కాబట్టి అటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం లేనటువంటి పరిస్థితిలోంచి మరి యేసుప్రభుల వారు తన యొక్క శిష్యులకు తెలియచేస్తున్నారు. మత్తయి రాసిన సువార్తలోని 21వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసుకునేటప్పుడు కట్టబడి ఉన్న గాడిదను మీరు విప్పుకొని తోలుకొని రండి అని తెలియచేస్తున్నారు. సో ఆ కట్టబడి ఉన్న గాడిదకు మొట్టమొదటిగా మరి చేయవలసినటువంటి పని ఏంటంటే కట్లు విప్పాలి అని చెప్పేసి.
ఇప్పుడు మనము మన యొక్క జీవిత ప్రయాణం దగ్గరికి వచ్చేటప్పటికి యేసుప్రభు వారు మన యొక్క జీవితంలో ఆయన చేసేటువంటి కార్యం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు సమస్త మానవాళి కూడాను పాప బంధకాల్లోని శాప బంధకాల్లోని అనేక రకములైన ఈ లోకపరమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేటువంటి బంధకాల్లోనే ఉన్నారు. ఆధ్యాత్మికమైన లేమి కొరత అనేటువంటి బంధకాల్లో ఉండేటప్పుడు దేవుడు కూడాను కట్లు విప్పినట్లు మనం చూస్తున్నాము. దేవుడు మన యొక్క ప్రతి విధమైన బంధకాల నుంచి అలాగనే కట్లను విప్పి దేవుడు మన యొక్క జీవితంలోని ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించే వాడుగా ఉన్నాడండి. కాబట్టి యేసు ప్రభువారు ఆయన ఏ రీతిగా మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నారు బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు మరి గాడిదను ఒకవేళ మరి కట్టబడి ఉన్న గాడిదను లేకపోతే బంధకంలో ఉన్న గాడిదను విడుదల చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా గొర్రె పిల్లను అక్కడ దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా దానికి వెల చెల్లించాలి అని రాస్తున్నారు. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనం మనం చూసుకునేటప్పుడు ఈ మాటలు మనకి కనబడతాయి అన్నమాట. సో ఇప్పుడు యేసుప్రభు వారు మన గురించి ఆయన మన తాలూకా జీవితంలోని మన తాలూకా ప్రతి విధమైన బంధకాల నుంచి విడుదల కలిగి చేయడానికి ఆయన ప్రత్యామ్నాయంగా ఆయన బదులుగా ఆయన ఆ యొక్క వెలను చెల్లించినట్లు మనం చూస్తున్నాము. పౌలు గారు ఇలాగ రాస్తున్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 5వ అధ్యాయంలోని 21వ వచనం మనం చూసుకునేటప్పుడు ఏ పాపం ఎరుగని ఆయనను మన కోసము మరి దేవుడు తనని పాపంగా చేశారు అని తెలియచేస్తున్నారు. మన తాలూకా ప్రతి విధమైన పాపము శాపము ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఒక్క విధమైన బంధకాలు అన్నీ కూడాను బంధకాలకు కారణములైన మరి కారణాలు కూడాను దేవుడు తనపైన వేసుకొని వాటన్నిటిని కూడాను సిలువ పైన భరించి ఆయన వెల చెల్లించి మన అందరికీ కూడాను ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. రెండవది మనం చూసుకునేటప్పుడు ఆ కట్టబడి ఉన్న గాడిదకి కట్లు విప్పిన తర్వాత ఆ యొక్క గాడిద అనేది ఎటువంటి పరిస్థితి కలిగి ఉంటుందంటే బరువుల్ని మోసేదిగా మనం చూస్తూ ఉన్నాము. బరువుల్ని మోసేదిగా మనం చూసుకునేటప్పుడు మానవ తాలూకా జీవిత ప్రయాణంలోని ప్రతి విధమైన బరువులు ఎలాగుంటున్నాయంటే చాలా భారంగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడు మనందరికీ కూడాను సాధారణంగా ఒక ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినప్పుడు ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని తెలియచేస్తున్నాడు. సో యేసు ప్రభువారు మన యొక్క జీవితంలోని ఎటువంటి బంధకముల చేత ఎటువంటి భారముల చేత బాధపడుతున్నప్పటికీ కూడాను మోయలేటటువంటి పరిస్థితులు అలాగా అనిపిస్తున్నప్పటికీ కూడాను దేవుడు తన యొక్క శక్తి చేత లేకపోతే తన యొక్క సన్నిధానం ద్వారా తను మన యొక్క జీవితంలోని బదులుగా ప్రత్యామ్నాయంగా ఆయన వ్యవహరించడం ద్వారా ఆయన తను సమర్పించుకుంట ద్వారా మనకి అవసరమైనటువంటి విశ్రాంతిని కలుగు చేయడానికి సమర్థుడు అని తెలియచేస్తున్నారు. ఇంకా మనం చూసుకునేటప్పుడు గాడిద యజమాని తాలూకా పనిలోని మరి తన వంతు తను బాధ్యత తీసుకునేదిగా మనం చూస్తున్నాము. అంటే యజమాని ఆ యొక్క గాడిద పైన కూర్చునో యజమాని తాలూకా కుటుంబ సభ్యులు గాడిద పైన కూర్చునో లేకపోతే యజమాని తాలూకా లగేజ్ ఆ యొక్క గాడిదపై వేసి దానికి ఒక పనిని పురమాయించేటప్పుడు ఖచ్చితంగా ఆ పనిని మరి సక్రమంగా నిర్వర్తించేదిగా మనం చూస్తూ ఉన్నామండి. యజమాని తాలూకా పనిలో తన వంతు తాను పాలు పంపులు పంచుకునేదిగా మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథాల్లో మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా 2 విషయాలు మనం గమనించవచ్చు. పాత నిబంధన కాలంలోని ఒకటి అబ్రహాం గారు తన యొక్క కుమారుడికి మరి దేవుడు బలియమని కొండకి రమ్మనేటప్పుడు ఉదయానికే లేచి అబ్రహాం గారు తన యొక్క గాడిదకు గంత కట్టి ఆ గాడిద పైన తన యొక్క కుమారుని ఆ యొక్క దహన బలి ఇవ్వడానికి అవసరమైనటువంటి సామగ్రిని దానిపైన ఉంచినట్లు అంటే అదంతా కూడాను ఆ గాడిద మోయడానికి ఆ యొక్క యజమాని అయిన అబ్రహాం గారు పురమాయించారు. అదే రీతిగా ఆ యొక్క గాడిద వారు వెళ్ళవలసిన చోటికి మరి చక్కగా తీసుకెళ్ళి వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. రెండవది మనం చూసినప్పుడు బిలాము మనకు కనబడుతున్నారండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలోని మనం చూసినప్పుడు బిలాము కూడాను మరి ఒకనొక చోటికి ఇజ్రాయేలు జనాంగం అందరినీ కూడాను శపించడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి బిలాము వెళ్తున్నారు. అతన్ని మోసుకుంటూ ఈ యొక్క గాడిద వెళ్తూ ఉంది. అయితే దారిలోని మరి దేవుని తాలూకా దూత ప్రత్యక్షమై బిలాముని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న నేపథ్యంలోని బిలాము వెళ్తున్న త్రోవ తప్పు త్రోవ అని చెప్పడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోని బిలాము అయితే చాలా మూర్ఖంగా ఉండి దేవుని తాలూకా
దూతని చూడలేకపోయారు, దేవుని తాలూకా చిత్తాన్ని తెలుసుకోలేకపోయారు. అయితే గాడిద దేవుని తాలూకా దూతను చూసి ఆ గాడిద దారి మళ్లించి మరి దేవుని తాలూకా కోపం నుండి తప్పించడానికి ట్రై చేసినట్లు మనం చూస్తున్నాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు మనకి కనబడుతున్నాయండి. సో ఇప్పుడు యేసుప్రభు వారు కూడాను ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక చక్కని మాట తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూసినప్పుడు, నేను నా తండ్రి పని మీద వచ్చాను, నేను నా తండ్రి పని తుదముట్టించటయే నాకు లక్ష్యము, నా తాలూకా ఉద్దేశము అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు తన తాలూకా తండ్రి పని మీద యేసుప్రభు వారు వచ్చారు. ఈ యొక్క దినాన్ని మనల్ని కూడాను అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాడు. కట్టబడి ఉన్న గాడిద మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మరి ఏదైతే ఆ కట్టుల తాలూకా బంధకాలను విడుదల కలుగ చేస్తున్నారో ఆ తర్వాత మరి దేవుణ్ణి మోసేదిగాను వాడబడుతున్నట్లు మనం చూస్తున్నాము. తర్వాత మరి యజమానుడు వాడుకోవడానికి ఒక సాధనంగా పాత్రగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అంటే ఈ యొక్క దినాన్ని మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ గాడిద స్థానంలో మనల్ని మనము సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు, మనల్ని మనము మరి ఊహించుకునేటప్పుడు, మనము మరి అక్కడ ఆలోచన కలిగి ఉండేటప్పుడు, మనల్ని మనం పెట్టుకునేటప్పుడు అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన యొక్క జీవిత ప్రయాణంలో, ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని ప్రతి విధమైన బంధకాలతో మనం దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రతి విధమైన బంధకాల నుంచి మనకు విడుదల అనుగ్రహించి ఆయన తాలూకా పాత్రలుగా, ఆయన తాలూకా సాధనాలుగా దేవుడు మనం చేసేటప్పుడు మనం నిర్వర్తించవలసిన పని ఏంటంటే ఆయన తాలూకా పనిలోని నమ్మకత్వాన్ని మనం చూపించాలి. ఇక నమ్మకత్వం చూపించినప్పుడు యజమానుడు ఎంతగానో సంతోషిస్తాడు. మన తండ్రి అయిన దేవుడు మన యొక్క సృష్టికర్త, మనం సృష్టించిన వాడు, మనల్ని భరిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు. మనము ఆయన పట్ల చూపించే నమ్మకత్వాన్ని బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడండి. రెండవది మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఖర్జూరపు మట్టలు మనకి అక్కడ కనబడుతున్నాయి. ఖర్జూరపు మట్టల గురించి కూడాను 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దామండి. మొట్టమొదటిది ఏంటంటే ఖర్జూరపు మట్ట గురించిన ఆ హెబ్రూ భాషలోని పదం ఏంటంటే తామారు అంటారు. తామారు అంటే ఆ యొక్క అర్థం ఏంటంటే సొగసు, అందము అని అర్థం వస్తుంది. సో ఆధ్యాత్మికమైన జీవితంలోని మన యొక్క జీవితాలకు ఒక అందాన్ని, సొగసును ఆధ్యాత్మికమైన రీతిలోని దేవుడు మనల్ని ఒక చక్కని స్వరూపము ఏర్పాటు చేయడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ఎటువంటి వాడు? పరమగీతాల్లోని భక్తుడు ఇలా వివరిస్తున్నాడు. పరమగీతాల్లోని 5వ అధ్యాయం మనం చూసుకునేటప్పుడు ఆయన రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, ఆయన 10,000 మందిలో అతి సుందరుడు అని తెలియచేస్తున్నాడు. అటువంటి వ్యక్తి మన తాలూకా దోషం నిమిత్తమై బలి అయి ఆయన స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయారు అని తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలోని 2వ వచనంలోని. అయితే ఎందుకునంటే మనకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇవ్వడం కొరకు, లేకపోతే ఆహ్లాదాన్ని, అందాన్ని ఇవ్వడం కొరకే ఈ కార్యాన్ని చేసినట్లు మనం చూస్తున్నాము. రెండవది మనం చూసుకునేటప్పుడు ఖర్జూరపు మట్ట లేకపోతే ఖర్జూరపు చెట్టు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే నీతిమంతులకు సాదృశ్యంగా ఉందండి. కీర్తనకారుడు ఇలాగ తెలియచేస్తున్నాడు. 92వ సంకీర్తన 12వ చరణం మనం చూసుకునేటప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు అని తెలియచేస్తున్నారు. ఇక్కడ నీతిమంతుడు అని ఎవరి గురించి సంబోధించబడింది అని మనం చూసుకునేటప్పుడు మరి దేవునికే మనం చూసుకునేటప్పుడు మరి ఖర్జూరపు చెట్టు ఆ యొక్క మొవ్వు దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అంటే యేసుప్రభు వారు ఆయన తలక మరణ పునరుద్ధానాలు, మరణం జయించి పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మొవ్వు వేసేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ యొక్క దినాన్ని మనకి కూడాను ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఏంటి అష్యూరెన్స్ అంటే ఎవరైతే తనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ను మరి నమ్ముకుంటారో వారందరికీ కూడాను అటువంటి పునరుద్ధానాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. యోహాను గారు రాస్తున్నారు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలోని 12వ వచనం మనం చూసినప్పుడు ఎంతమంది అయితే తనని విశ్వసిస్తారో వారందరికీ కూడాను తన యొక్క పిల్లలు అవ్వడానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తున్నారంట. అధికారం అనుగ్రహించి కేవలం అక్కడతో ఆగిపోవట్లేదండి. ప్రకటన గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినప్పుడు
వాక్యం ఈ రీతిగా తెలియచేస్తుంది. ఇక్కడ ఎవరైతే దేవుని నమ్ముకుంటూ ఉన్నారో, ఎవరినైతే దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడో, మరి ఒకానొక దినాన్ని ఈ జీవిత యాత్ర ముగించుకొని మరి దేవుని తాలూకా సన్నిధానానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుణ్ణి స్తుతించువారుగాను, దేవుణ్ణి మరి ఆరాధించువారుగాను ఆ యొక్క లిస్టులోని ఆ యొక్క వంతులో ఉంచడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడంట. సో కాబట్టి ఖర్జూరపు మట్టలు అనేవి నీతిమంతులకు సాదృశ్యంగా మనం చూస్తున్నాము. మూడవది మనం చూసుకునేటప్పుడు ఖర్జూరపు మట్టలు విజయానికి సాదృశ్యం అండి. అక్కడ వాళ్ళు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దావీదు కుమారుడికి జయము జయము అంటూ ఉన్నారు. మత్తయి రాసిన సువార్తలోని 21వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చూసుకునేటప్పుడు దావీదు కుమారునికి జయము జయము అంటూ ఉన్నారు. ఆ యొక్క మాటలు మనం చూసుకునేటప్పుడు జయం అనే పదము కింది ఫుట్ నోట్లో మనం చూసుకునేటప్పుడు హోసన్నా అని కనబడుతుంది. హోసన్నా అనే పదము హెబ్రీ భాష అయిన హోషియానా నుంచి వచ్చిందండి. హోషియానా అంటే అర్థం ఏంటంటే దేవా మమ్మల్ని రక్షించు అని అర్థం అనమాట. కీర్తనకారుడు 118వ సంకీర్తనలోని 25వ చరణంలో లేక తెలియచేస్తున్నాడు, దయచేసి నన్ను రక్షించు అని తెలియచేస్తున్నాడు. అవును, మనం రక్షించబడాలి. ఎక్కడి నుంచి రక్షించబడాలి అంటే ఖచ్చితంగా పాపం నుంచి మనం రక్షించబడాలి, శాపం నుండి మనం రక్షించబడాలి, దుష్టి నుంచి మనం రక్షించబడాలి, ఇహలోకమైన ప్రతి విధమైన అపవిత్రత నుంచి మనం రక్షించబడాలి, ప్రతి విధమైన వ్యాధి బాధల నుంచి రక్షించబడాలి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి రక్షించబడాలి, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లోంచి మనం రక్షించబడాలి. కాబట్టి వీటన్నిటిని కూడాను రక్షించు దేవుడు. అవును, యేసు అంటే రక్షకుడు అని అర్థము, రక్షించేవాడు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఆశతోటి రక్షించు, దయచేసి రక్షించు అని చెప్తూ ఉన్నారు. ఇంకొక ఆశ ఏంటని ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలోని నిర్గమకాండము 12వ అధ్యాయం మనం చూసినప్పుడు పస్కా సమయము దేవుడు అక్కడ వారికి ఆచరించడానికి తెలియచేస్తున్నారు. అక్కడ గొర్రెపిల్ల రక్తాన్ని వధించినప్పుడు వాళ్ళ యొక్క డోర్ పోస్టులకి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని వారు ప్రోక్షించినప్పుడు ఆ యొక్క ఐగుప్తీల బానిసత్వం నుంచి దేవుడు వారికి విడుదలను అనుగ్రహించారు. ఆ యొక్క శత్రువులు అందరికీ, లేకపోతే ఐగుప్తు మరి లోకం అనే ఆ యొక్క లోకానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు లేకపోతే ప్రజలకు అక్కడున్న పరిస్థితులన్నిటికీ కూడాను దేవుడు తీర్పు ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం మనం. ప్రజెంట్ వీళ్ళు కూడాను రోమా ప్రభుత్వంలోని ఇంత భయంకరమైన పరిపాలనలు ఉన్నారు. కాబట్టి ప్రభా మమ్మల్ని మెస్సయ్యగా వచ్చి మాకు రక్షించండి, మాకు మెస్సయ్య పరిపాలన కావాలి అన్నటువంటి భావం వారిలోని, అక్కడ ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు జనాంగంను ఏ రీతిగా అయితే మీరు రక్షించి మరి కనానుకు చేర్చున్నారో, ఈ యొక్క దినాన్ని లోకంలోని మరి ఆధ్యాత్మికమైన జీవితంలోని మమ్మల్ని రక్షించి మరి మమ్మల్ని ఒక సేఫ్ జోన్లో ఉంచి మరి కనాను చేరుకోవడానికి మాకు సహాయం చేయు అనే అర్థమిచ్చే రీతిగా మనం చూస్తున్నాము. కాబట్టి ఖర్జూరపు మట్టలు అనేవి విజయానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు మన యొక్క జీవితంలోని విజయాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి మరి వాక్యము తెలియచేస్తుంది కదా, మరి దేవుని నమ్ముకునే వారికి దేవుడు తనే మరి సృష్టికర్తగా మరి వ్యాజ్యమాడే దేవుడిగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. తన తాలూకా రక్తం ద్వారా జయించుతారు అని తెలియచేస్తున్నారు. సో ఈ యొక్క దినాన్ని మనం చూసుకునేటప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసాం. కట్టబడి ఉన్న గాడిదకు దేవుడు మరి కట్లు విప్పి సాధనంగా వాడుకొని గాడిద యొక్క జీవితంలోని మరి దేవునికి అంటే యజమానికి నమ్మకమైన గాడిదిగా ఉండేటప్పుడు దేవుడు దానికి ఇచ్చిన ఘనత మనం చూస్తూ ఉన్నాము. యేసుప్రభువారిని మరి మోసింది కాబట్టి యేసుప్రభువారిని మోసినంత సేపు కూడాను అక్కడున్న ప్రజలందరూ కూడాను బట్టలు వేయడము, తర్వాత మరి కొమ్మలు వేయడం, పాటలు పాడడం, నాట్యం ఆడడం అంది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవితాల్లో దేవుడు మనకి జ్ఞాపం చేస్తుంది. మట్ల ఆదివారపు దినాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైతే దేవుడు మనల్ని మనకు విమోచిస్తూ ఉన్నారో అప్పటి నుంచి దేవునికి మనం సాధనంగా వాడబడాలి. మన తండ్రి మనకి ఇచ్చే బహుమతి కొరకు మన తాలూకా నమ్మకత్వం మంచిగా ఉండాలి. మరి అప్పుడు దేవుడు మనకి గౌరవాన్ని, ఘనతను అనుగ్రహిస్తారు. ఈ లోకంలో అనుగ్రహిస్తారు, తర్వాత కాలంలో కూడా దేవుడు గౌరవాన్ని, ఘనతను అనుగ్రహిస్తారు. మరి అలాగనే యేసుప్రభు వారిని వారు సంతోషపరచడానికి, గౌరవించడానికి ఘనతకు సాదృశ్యంగా అక్కడ మట్టలను, ఖర్జూరపు కొమ్మలను అక్కడ నరికి వేశారు. వాళ్ళు దారి పొడుగున పరిచారు, దాంతో జయగానాలు చేశారు, నాట్యాలు చేశారు కదా. వాటికి కూడా ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని, రెండవది నీతి మంతులకు సాదృశ్యాన్ని, మూడవది విజయానికి సాదృశ్యంగా చూసాం మనం. కాబట్టి వీటన్నిటినీ ఒక గాడిద పిల్లగా లేకపోతే
ఖర్జూరపు మట్టగా మన యొక్క జీవితాల్లోని ఆధ్యాత్మికమైన జీవితాల్లో, దైనందిన జీవితాల్లో దేవుడు మనకి రక్షణ అనుగ్రహించడానికి, విమోచన అనుగ్రహించడానికి, మనల్ని పాత్రలుగా వాడుకోవడానికి, మనల్ని ఆస్వాదించడానికి, మన ద్వారా అనేకులు ఆస్వాదించబడడానికి, తద్వారా దేవుని యొక్క నామానికి మహిమను, ఘనతను దేవుడు తెచ్చుకొనడానికి పరలోక రాజ్యంలో మరి చక్కని ఘనతను, చక్కని బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యం వీక్షిస్తున్న మీరు ఎక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ యొక్క వాక్యం వీక్షిస్తూ ఉన్నారో, నిజంగానే ఏ బంధకాలతో బంధింపబడి బాధపడుతూ ఉన్నారో, ఈ యొక్క దినాన్ని శిలువ పాదముల ఎదుకొద్దాము. యేసు ప్రభువు యొక్క శిలువ పాదముల యొద్దనే మనకి గొప్ప విమోచన, గొప్ప విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను ఇంతవరకు నేను షేర్ చేయబడిన ఈ వాక్యం ద్వారా మీ ప్రియ బిడ్డలను బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో ఎక్కడ ఎటువంటి బంధకాల చేత, కట్టుల చేత బంధింపబడి బాధింపబడుతూ ఉన్నారో ప్రభా, మీరే యజమానిగా, తండ్రిగా, ప్రభువుగా, నాయకుడిగా సమస్తంగా ఉండి ఆయా బంధకముల నుంచి, ఆయా కట్టల నుంచి విడిపించి ఆధ్యాత్మికమైన జీవితంలో, దైనందిన జీవితంలో ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని ప్రభా, నాయన నీతిని ప్రభా, నీతిమంతులుగా తీర్చిదిద్ది ప్రభా, గొప్ప విజయాన్ని ఈ లోకంలోని పరలోకం చేరడానికి అవసరమైనటువంటి విజయాన్ని అనుగ్రహించండి. అన్ని కోణాల్లో కూడా నీ ప్రియబిడ్డలను ఆస్వాదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మీ నామానికి మహిమకరంగాను గొప్ప పాత్రలుగా, సాధనాలుగా ఉండడానికి కృప దయచేసి మహిమ మీరు పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.